మార్నింగ్ టు ఆల్ అందరికీ దేవుని ప్రేమతో మీకు హృదయపూర్వకంగా శుభములు. మరి ఇప్పుడు మనం కొన్ని దేని విషయాలు మనం మాట్లాడుకుందాము. అంతకంటే ముందు ఒక చిన్న పాట పాడుకుందాం. నీకు నాకు దేవుడు మంచి కాపురై ఉండాలి, ఆత్మీయ స్థితిలో మంచి భర్త అయి ఉండాలి, మంచి సేవకుడై ఉండాలి, ఎవ్రీథింగ్ మంచి కాపురై ఉండాలి మనం కదా. అలా ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మరి మనం కొన్ని విషయాలు మరి అంతకంటే ముందు ఒక చిన్న చరణ పాడుకొని మరి వాక్యం చెప్పుకుందాం. ఎంతో మంచిగుంటుంది. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. చూడండి, దేవుడు నీకు నాకు మంచి కాపరి ఉంటున్నప్పుడు మనకి ఏది కూడా తక్కువ కాదు. కానీ దేవుడు కోరుకుంటున్నది మంచి కాపరిగా ఉండాలని కోరుకుంటున్నారు. నీకు నాకు మంచి కాపరి అయినప్పుడు మాత్రమే మనము హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతాం. అందుకే దేవుడు అదే చెప్తాను. అందుకే ఈ పాటలో ఎంత అర్థం ఉంది కదా. బాగా గమనించిన ప్రేమ సంగమా, డియర్ ఫ్రెండ్స్. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలగదు. నాకు లేమి కలదు అంటే దేవుడు, యెహోవా అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీకు నాకు మంచి కాపరి అయి ఉన్నప్పుడు మనకి ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి ప్రాబ్లము లేదు. అంటే అలాగ మనం మంచిగా ఆయన్ని మంచి కాపరిగా ఉంటున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు వెళ్తున్నప్పుడు కూడా ఆయన మనల్ని ఎలా ఉంచుతాడు, ఎలా నడిపిస్తాడనే విషయాన్ని మరి మీకు పాట రూపంలో అనిపిస్తాను. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను నన్ను పరుండజేసి ఉన్నావు. పచ్చిక గల చోట్లను నన్ను పరుండజేసి ఉన్నావు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నావు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నావు. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. దేవుడు నీకు నాకు మంచి కాపరి అయినప్పుడు మనల్ని పచ్చిక గల చోట్ల మనల్ని ఉంచుతాడు. మనం ఎలా నడవాలో శాంతికరమైన జలాల మధ్య మనల్ని నడిపిస్తాడంట. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. తర్వాత మనకి ఏం అవసరమో దేవునికి తెలుసండి. అందుకే నా ప్రాణమునకు సేద తీర్చి ఉన్నావు. నా ప్రాణమునకు సేద తీర్చి ఉన్నావు. నీ నామమును బట్టి నన్ను నీతి మార్గములో నడిపించుచున్నావు. నీ నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నావు.
ఎంత బాగా చూడండి. మనకి ఏం కావాలో మన అవసరాలు తీరుస్తూ మన నీతి మార్గంలో నడిపించే దేవుడు. మనం కొన్ని పరిస్థితుల్లో తెలిసి తెలియని పరిస్థితుల్లో వెళుతున్నప్పుడు కూడా మనకి తోడుగా ఉంటాడు దేవుడు. కాకుండా గాఢాంధకారపు లోయలో నేను సంచరించుచుండగా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించుచుండగా, ఏ అపాయమునకు భయపడను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండగా, నీవు నాకు తోడై ఉండగా, నీ దొడ్డ కరయు నీ దండమును నన్ను ఆదరించెను. నీవు నాకు తోడై ఉండగా, నీ దొడ్డ కరయు నీ దండమును నన్ను ఆదరించెను. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. చూడండి, మనం వెళ్తున్నప్పుడు కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన కలలాగా మనతో ఉంటాడు. మరి కొన్ని పరిస్థితుల్లో మనము మంచిగా నీతిగా వెళ్తున్నప్పుడు శత్రువుల ద్వారా మనకి ఏం చేస్తారో ఒకసారి గమనిస్తాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి. నూనెతో నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు, నాకేమి కలుగదు. దేవుడు కొన్ని పరిస్థితుల్లో మనం నీతిగా వెళుతున్నప్పుడు మన శత్రువులతోనే మనకు భోజనము సిద్ధపరుస్తాడు. మనకు తలకు ఆయిల్ అంటుతాడు. మరి మనకి అన్ని విషయాల్లో పొర్లిపారే విధంగా దీవించి ఆశీర్వదిస్తాడండి. అందుకే దేవుడు మనకి నీకు నాకు మంచి కాపరే ఉండాలి కదా. లాస్ట్ పాయింట్, యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. ఇక్కడే ఉంటుంది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు నాకు మంచి కాపురే ఉండాలి. అన్ని విషయాల్లో నాయన లీడ్ చేస్తాడు, అన్ని విషయాలను నడిపిస్తాడు. సో ఆయన మంచి దేవుడు, గుడ్ గాడ్, ఎంతగానో ప్రేమిస్తాడు మిమ్మల్ని. ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా మరి దేవునికి మంచిగా ఉండాలని, ఈ మాటని ధ్యానించాలని, మరి ఈ విధంగా మనము దేవుని మనకి మంచి కాపరిగా, మరి ఆత్మీయ స్థితిలో మంచి భర్తగా, మరి అన్ని విషయాల్లోనూ మనకి సహాయకుడిగా, మరి దేవుడిగా, ఆత్మీయుడిగా, మరి అన్ని విషయాల్లో మనకి యెహోవాను కాపరిగా, దేవుడిగా మనకి తండ్రిలాగా, తండ్రి అన్ని విషయాలు పెట్టుకున్నప్పుడు మనం మంచిగా ఆయన లీడ్ చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని మంచిగా లీడ్ చేస్తాడు, నిన్ను నన్ను. ఓకే, ఈ మాటలు విన్నందుకు, ఈ ప్రార్థన, ఈ పాటలు విన్నందుకు, ఇంతవరకు మీరు ఇవన్నిటిని విని మీరు ధ్యానించి ఆత్మీయతలో బలపడతారని మనసారా కోరుకుంటూ, మీరు విన్నందుకు మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ, మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మరి అనేక విషయాలు తెలియపరచండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి అండ్ దైవకృప అండ్ గంగా. బాయ్.